తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగని వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వరంగల్లో ఓ ఇంట్లో నిందితుడు ఉన్న సమయంలో పక్కా సమాచారం, టెక్నికల్ సహకారంతో నిందితుడిని అరెస్టు చేశామన్నారు సిపి రవీందర్. నిందితుడి నుంచి 30 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 475 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, 25 లక్షల నగదు, 5 ఎల్ఈడి టీవీలు, 4 ల్యాప్టాప్లు, 2 సెల్ ఫోన్స్, 6 కెమెరాలు, డిజిటల్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఏపీ రాష్ట్ర ప్రకాశం జిల్లా చీరాల మండలం నవపేటకు చెందిన సయ్యద్ అల్తాఫ్ అలియాస్ అఫ్రోజ్గా గుర్తించారు. ఒక కరుడు గట్టిన అంతర్రాష్ట్ర దొంగని సిసిఎస్ పోలీసులు, లోకల్ పోలీసులు కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే ఇళ్లలో దొంగతనాలు చేయడం, తాళాలు వేసినటువంటి ఇళ్లలో దొంగతనాలు చేయడము. ఈ నేరస్తుడి పేరు సయ్యద్ అల్తాఫ్ అలియాస్ అఫ్రోజ్. ఈయన నవాబ్పేట గ్రామము, చీరాల, ప్రకాశం జిల్లా. పుట్టిన ఊరు, వివరాలు.